కొంతమంది అడిగారు, చిన్నపిల్లలు మేకప్ అనేది యూస్ చేయండి అని అడిగారు. నాకేంటంటే సెర్చ్ చేసినప్పుడు నాకు సాటిస్ఫైడ్ అయిన ప్రొడక్ట్స్ అనేది నాకు కనిపించలేదు అనమాట. అంతా నేను ఇందాక చూపించాను కదా, నాకైతే అది బాగా నచ్చింది. టోన్ అప్ క్రీమ్ అనేది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే చాలా లైట్ వెయిట్గా ఉంది. నాకు మాయిశ్చరైజర్ రాసాను, అది కొంచెం కాసేపు వదిలేసాను, టోన్ అప్ రాసాను, తర్వాత పౌడర్ మామూలుగా రాసేసాను. ఇంకా మేకప్ చేసినట్టే ఉంది చూసారా, స్కిన్ బాగుంది, చాలా బాగుంది స్కిన్. హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిజేఎస్ కలెక్షన్స్ అఫీషియల్. మీ డిజేఎస్ మాధవి దినేష్. ఈ వింటర్ సీజన్కి మన స్కిన్ అనేది బ్రైట్గా ఉండటం కోసం అనేది, దానికోసం అనేది నేను వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఇవి నేను కొన్ని ప్రొడక్ట్స్ అని 1 month నుండి పర్చేస్ చేసి యూస్ చేస్తున్నాను. నేను మీకు తెలిసిందే కదా, నేను మ్యాక్సిమం నేను యూస్ చేసినవి మాత్రమే నేను వీడియో చేస్తాను. అందుకనే నేను మీకు చెప్తున్నాను అనమాట. చాలా బాగుంది. ఏంటంటే మా ఫ్యామిలీలో మౌత్ బ్లస్ట్ అయింది ఏంటి అంటే, మామా ఎర్త్ ప్రొడక్ట్స్ అనేది బాగా మౌత్ బ్లస్ట్ అయ్యిందనమాట. దానికి సంబంధించి అనేది నేను వీడియో చేస్తున్నాను. మీలో ఎంతమంది మామా ఎర్త్ ప్రొడక్ట్స్ అనేది యూస్ చేస్తున్నారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ లైక్ చేయండి. మీకు వీడియో మొత్తం అంతా చూసిన తర్వాత మీకు నచ్చితే, యూస్ఫుల్ అనుకుంటే కనుక ఒక ఐఫై అనేది ఇవ్వండి. చాలా మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కొన్ని వీడియోస్ అనేది మేకప్ అనేది కాకుండా మనకి స్కిన్ కేర్ లాగా మనకి గ్లోయింగ్ అనేది ఇస్తుంది అనమాట. మనకి టాప్ టు టిప్ వర్క్ అనేది నేను చెప్పలేదు, కానీ బాడీకి సంబంధించి అనేది కొన్ని అనేది నేను ప్రొడక్ట్స్ అనేది నేను మీకు తీసుకొస్తున్నాను అనమాట. అది నేను యూజ్ చేసినంత వరకు మాత్రమే. నేను కూడా పర్చేస్ చేయాలంటే నా దగ్గర మనీ ఉండాలి కదా, ఇంకొన్ని పర్చేస్ చేయాలంటే నా దగ్గర మనీ ఉండాలి. కొన్ని షార్ట్ వీడియోస్ చూస్తున్నారు, ఆ షార్ట్ వీడియోస్ అంతా చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. లార్జ్ వీడియో కూడా చూడండి. మనం ఉమెన్స్కి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవ్వాలన్నా మీరు లాంగ్ వీడియో అనేది కూడా సపోర్ట్ చేయండి. షార్ట్ వీడియోస్ చూసి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. అలానే నేను షార్ట్ వీడియో కింద నేను లాంగ్ వీడియో అనేది సజెషన్ రిక్వెస్టెడ్ లింక్ అనేది నేను పెడుతున్నాను, అది మాత్రం మీరు చూడండి. చాలా వీడియోస్ అనేది నేను చేస్తున్నాను. పాండ్స్కి సంబంధించి పౌడర్ సంబంధించి, అది కూడా గ్లోయింగ్ పౌడర్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఆయిల్ ఫ్రీ పౌడర్ అనమాట. మనకి చాలా బడ్జెట్లో వచ్చేస్తుంది. మంచి ప్రైస్లో మీరు పర్చేస్ చేసుకోవాలని, మీరు చాలా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. హెల్త్కి సంబంధించి చాలామంది అప్లోడ్ చేస్తున్నారు, దానికి కూడా చేయాల్సి వస్తే చేస్తాను. ఇప్పుడైతే నేను ఫేస్కి అండ్ బాడీకి సంబంధించి కొన్ని ప్రొడక్ట్స్ నేను పర్చేస్ చేసుకోగలగా ఎఫెక్ట్ చేయగలిగినవి నేను మీకు పరిచయం చేస్తున్నాను అనమాట. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీ అందరికీ బాగా తెలిసిందే, నేను హెయిర్ ఆయిల్ చాలా మందికి ఇష్టమే హెయిర్ ఆయిల్ అనేది. బట్ ఏంటంటే స్టిక్కీగా ఉంటుంది అనే ఉద్దేశంతో చాలా మంది యూస్ చేయరు. ఓన్లీ హెడ్ బాత్ యూస్ చేస్తారు కాబట్టి మన ఈ హెయిర్ ఆయిల్ కూడా యూస్ చేయడం చాలా అవసరం. మనకి నర్వ్స్ కానీ బ్రెయిన్స్ కానీ చాలా యూస్ఫుల్, అది కూడా హెయిర్కి కూడా. నేనైతే ఇది హెయిర్ ఆయిల్ ఫర్ లోషన్, ఇది నేను ఆల్రెడీ మీకు చెప్పాను. సీసా హెయిర్ ఆయిల్, ఇది హెయిర్ ఆయిల్ విత్ లోషన్ అనమాట. మీకు చాలా మందికి నేను ఆల్రెడీ షార్ట్ వీడియో చేశాను, లార్జ్ వీడియోలో కూడా పోయినసారి చేశాను. బట్ ఏంటంటే మన టాప్ నుండి వస్తే బెటర్ కదా అనే ఉద్దేశంతో నేను ఇది కూడా ఇంక్లూడ్ చేశాను అనమాట. ఇది ఆల్మండ్ అండ్ అలోవెరా హెయిర్ ఆయిల్ అనమాట. హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి ఇది బాగా మంచిగా యూస్ఫుల్ అవుతుంది. ఇది అనేది ఎలా ఉంటుంది ఏంటి స్ట్రక్చర్ అనేది మీకు చూపిస్తాను. చూడండి, ఇది ఇట్లా ఉంటుంది. చూడండి ఎలా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను యూస్ చేసింది కూడా అదే, హెయిర్ ఆయిల్ కాదు, లోషన్ యూస్ చేశాను. మనకంతా ఆయిలీగా చిరాగ్గా మనకంతా ఫేస్ అంతా బ్లాకిష్గా అయిపోవటం హెయిర్ ఆయిల్ యూస్ చేయడం వల్ల అలా ఏం అవ్వదు. మనకి పేలు కానీ ఇట్లా డాండ్రఫ్ ఏంటి కట్ అవ్వటం హెయిర్ అనేది, డ్యామేజ్ హెయిర్ అనేది, వాటన్నిటికీ మనకి బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. మనకి ఈపీ ఏదన్నా ఉన్నా కూడా అది మనం మాన్యువల్గా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈపీ అలాంటి వాటికైతే మనకి క్లీన్ అవ్వదు, కానీ
మనకి పేలు అవన్నీ మనకి డాండ్రఫ్ అలాంటి అన్నిటికీ మాత్రం ఇది బాగుంటుంది. ఈ లోషన్ అనేది సీసా లోషన్ 2 months నుండి యూస్ చేస్తున్నాను. థర్డ్ ప్రోడక్ట్ కూడా నేను తీసుకున్నాను. ఇది సెకండ్ది అనమాట. నేను 2 months నుండి యూస్ చేస్తున్నాను. ఇంకా ఉంది ఇది, అందుకని నేను ఇది చూపిస్తున్నాను అనమాట. ఇది మనకి డే బై డే యూస్ చేయాలి. తర్వాత మనము 3 times డే బై డే యూస్ చేసిన తర్వాత 4th మనం ఫ్రైడేనో సాటర్డేనో హెడ్ బాత్ చేసుకుంటారు కదా. హెడ్ బాత్ కూడా నేను ఆల్రెడీ ఏది యూస్ చేస్తున్నాను ఏంటి అనేది అది కూడా చూపిస్తాను. మీకు కావాలనుకుంటే పర్చేస్ చేయండి. వీటన్నిటికి సంబంధించిన డిస్క్రిప్షన్లో లింక్ చెప్తూ ఉంటారు కదా. మామూలుగా హెయిర్ ఆయిల్ యూస్ చేస్తే షాంపూ కూడా అదే యూస్ చేయాలి అని అంటారు కదా. నేనైతే ఇది యూస్ చేస్తున్నాను షాంపూ. మీ అందరికీ తెలుసు, సీసా షాంపూ యూస్ చేస్తున్నాను. బ్లాక్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ షాంపూ అనేది. మనకి మెడికల్ షాంపూ అనమాట. ఈ షాంపూ అనేది ఆయుర్వేదిక్ హెర్బ్స్తో 15 ఆయుర్వేదిక్ హెర్బ్స్తో ఉంది. ఇది సీసా ఆయుర్వేదిక్ షాంపూ అనమాట. నేను సీసా ఇందాల హెయిర్ ఆయిల్ విత్ లోషన్ చూపించాను కదా, దాని తర్వాత నేను వీక్లీ వన్స్ అనేది యూస్ చేస్తున్నాను. ఇది 2 months నుంచి నేను యూస్ చేస్తున్నాను అనమాట. ఇది మనకి చాలా యూస్ఫుల్గా ఉంది. ఇది కూడా మనకి డాండ్రఫ్ అండ్ డ్యామేజ్ హెయిర్కి అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది అనేది మనకి 15 రకాలైన ఆనియన్, ఆమ్లా, తులసి, వేప, మిగతా చాలా రకాలు అనేది 15 రకాలు అనేది అలోవెరా, యుక్కి అనేది దీంట్లో అనేది ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్తో చేయబడింది అనమాట. నేను మీకు ఏం చూపించబోతున్నానంటే, ఇది చెప్పాను కదా మామా ఎర్త్ వాళ్ళ ప్రోడక్ట్ అని. ఈ మామా ఎర్త్ వాళ్ళ ప్రోడక్ట్ సీజన్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. చాలా బాగుంది. ఇదైతే నేనైతే 1 month నుంచి యూస్ చేస్తున్నాను. 1.5 month అవుతుంది. బాగుంది ప్రోడక్ట్ అనేది. మీరు ఎంతమంది మామా ఎర్త్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నారు అనేది తెలియజేయండి. చాలా బాగుంది. ఇదిగోండి, ఇది బాడీ వాష్ అనమాట. ఈ వింటర్ సీజన్లో చాలా మంది పిఎస్ అవన్నీ యూస్ చేస్తూ ఉంటారు కదా. అలా కాకుండా బాడీ వాష్ యూస్ చేసే వాళ్ళకి ఇది ఒక మంచి ఫీడ్బ్యాక్ అనమాట. మంచిగా బాగుంటుంది ఇది. ఇది మనకి సంతూరు పిఎస్ అలానే ఉంది కదా కలర్. ఇది ఏంటి అంటే మనకి మామా ఎర్త్ వారిది రైస్ మాయిశ్చరైజర్తో వస్తుంది బాడీ వాష్ అనేది. 10% ఎక్స్ట్రాతో వస్తుంది. ఇది నాకు ఇంకొక 1 monthలో నేను పర్చేస్ చేసింది కంప్లీట్ అయిపోతుంది. ఇదిగోండి, మామా ఎర్త్ వారి రైస్ వాటర్ బాడీ వాష్ అనమాట. మాయిశ్చరైజర్ బాడీ వాష్ అనమాట. ఇది మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది చాలా మంచిగా ఉంది. నాకైతే నేను యూస్ చేయడానికి చాలా బాగుంది. స్ట్రక్చర్ ఎలా ఉంది ఏంటి అంటే, మనకి పిఎస్ యూస్ చేసినా కూడా మనకి ఇదేంటంటే పగిలిపోయినట్టు అట్లా ఒక్కోసారి ఉంటుంది కదా, అలా లేకుండా చాలా బ్యూటిఫుల్గా ఉంది అది. ఇదిగోండి ఎలా ఉంటుంది ఏంటనే చూడండి, కనిపిస్తుందా? ఎంత చక్కగా అబ్జర్వ్ అయిపోతుందో మనకి. ఇది కొన్ని రోజుల నుండి యూస్ చేస్తున్నాను కాబట్టి నేను మీకు యూస్ చేసే చూపించేస్తున్నాను. చూడండి, చక్కగా మనం వాష్ చేసేసుకోవచ్చు. ఇది చాలా బాగుంది బాడీ వాష్. ఇది అయితే చాలా బాగుంది. వింటర్ సీజన్లో మీరు బాడీ వాష్ యూస్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మంచిగా అరోమా కూడా ఇస్తుంది. తర్వాత ఇంకోటి నేను మీకు చూపించబోతున్నాను. తో పాటు ఇది ఏంటంటే, ఇది కూడా రైస్ వాటర్ కాంబినేషన్ తీసుకుని నేను ఇందాక చెప్పాను కదా, మనం ఫస్ట్లో ఏదైతే యూస్ చేస్తున్నామో దానికి సంబంధించి అన్ని రిలేటెడ్గా తీసుకోవాలనే ఉద్దేశంతో అన్ని నేను మామా ఎర్త్ ప్రొడక్ట్స్ తీసుకున్నాను. ఇది కూడా నేను ఇంకా ఉంది చూడండి, నాకు ఒక పావు అంత అయ్యింది. ఇక్కడ వరకు అయిపోయినట్టుంది. ఇక్కడ వరకు అయిపోయింది. నేను 1 month నుండి యూస్ చేస్తున్నాను. బాగుంది. ఇది కూడా ఏంటంటే హైడ్రేషన్ అంటే మనకి పగిలినట్టు అయిపోతుంది కదా. బాడీ వాష్ బాడీ లోషన్ ఇది నేను ఇందాల నుండి హెడ్ నుండి వచ్చేయాలనే ఉద్దేశంతో నేను తీసుకొచ్చాను అనమాట.
ఇది బాడీ వాష్, బాడీ లోషన్. ఇది నేను 1 మంత్ నుండి యూస్ చేస్తున్నాను, బాగుంది. ఇది మనం బాడీ వాష్ చేసుకొని ఇది మళ్ళీ లోషన్ అనేది యూస్ చేస్తే మనకి ఇట్లా మంచిగా చూడండి, స్కిన్ ఎంత బాగుందో చూడటానికి కూడా అంత పగిలిపోయినట్టు లేకుండా చాలా నీట్గా ఉంటుంది. అలానే కాకుండా మనకి ఇక్కడ ట్యాన్ అనేది కూడా రిమూవ్ చేయడానికి ఇది 1 మంత్ నుండి నేను యూస్ చేస్తున్నాను. చూడండి, ఇది మామయ్య ఎర్త్ వారి రైస్ వాటర్తో చేసింది. ఇది కూడా ఇది డ్రైవ్ బ్రైట్నెస్ ఇస్తుంది. ఇది మనకి మనం ఎప్పుడు ఫేస్ వాష్ చేసుకోవాలన్నా కూడా దీంతో అనేది ఫేస్ వాష్ చేసుకుంటే మనకి మంచి వైట్నెస్ అనేది ఇస్తుంది అనమాట. అంటే వైట్నెస్ మీన్స్ బ్రైట్నెస్ ఇస్తుంది. మీరు ఏ కలర్లో అయితే ఉన్నారో మీ ఇన్నర్ కలర్ అనేది మీకు చూపిస్తుంది అనమాట. చాలా బాగుంది. రైస్ వాటర్తో వస్తుంది. ఫర్ గ్లాస్ స్కిన్ కావాలనుకున్న వాళ్ళకి ఇది మంచి ప్రోడక్ట్ అనమాట. మీరు ఎంతమంది యూస్ చేస్తున్నారు ఏంటి అనేది తెలియజేయండి. లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి. మీకు కనుక ఇది నచ్చినట్టయితే కదా. ఇది అన్ని రకాల స్కిన్ టైప్ ఉన్న వాళ్ళు ఫేస్ వాష్ అనేది యూస్ చేయొచ్చు అనమాట. నా రికమెండేషన్ అనేది ఏంటంటే బాగుంది అని తెలియజేయడానికి వరకు మాత్రమే నేను రికమెండ్ చేస్తాను. ఈ క్రీమ్ యూస్ చేసేప్పుడల్లా ఇది మాత్రం ముందు అనేది చేసుకోండి, రాసుకోండి. మాయిశ్చరైజర్ అనమాట. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది అనేది ఇది 2 కాంబినేషన్ అనమాట. మనకి ఫేస్ వాష్ అనేది ఎంత కాంబినేషను, ఈ 3 కాంబినేషన్ అనమాట. ఇంకా చాలా కాంబినేషన్స్ ఉంటాయి. మన బడ్జెట్ ప్రకారం మనకు కావాల్సింది మనం ఎంచుకోవాలి. మన ఫేస్కి కావాల్సింది మాత్రమే మనం ఎంచుకోవాలి. మనం కూడా బడ్జెట్ బేర్ చేయగలి కదా. మెయిన్ అనేది ఫేస్ వాష్ అనేది ముఖ్యం. ఫేస్ వాష్ చేసిన తర్వాత ఇది అది కూడా మామయ్య ఎర్త్ వారి రైస్ వాటర్తో చేసిన మాయిశ్చరైజర్ అనమాట. ఇది మన ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ యూస్ చేయాలి. నేను ఇప్పుడు ఇంకోటి చూపించిపోతున్నాను. నేను ఇందాక ఫేస్ వాష్ చూపించాను కదా. ఫేస్ వాష్ చూపించిన తర్వాత ఇప్పుడు నేను మీకు ఇది చూపించిపోతున్నాను అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. చాలా లైట్ వెయిట్గా ఉంది. చాలా మీరు ఎంతమంది యూస్ చేశారు ఏమో నాకు తెలియదు, కానీ చూడండి, మామయ్య ఎర్త్ వారి రైస్ వాటర్ ఇది ఫేస్ క్రీమ్ అనమాట. ఇది మనకి రైస్ వాటర్తో చేశారు. ఇది B3+ వస్తుంది. ఇది కూడా గ్లాస్ స్కిన్కి బాగుంటుంది. ఇప్పుడు నేను ఇది కూడా ఆయిల్ ఫ్రీ అనమాట. మీరు ఎప్పుడు ఫేస్ వాష్ చేసుకున్నా కూడా దీంతో ఫేస్ వాష్ చేసుకోండి. మాయిశ్చరైజర్ యూస్ చేసిన తర్వాత ఇది మనకి క్రీమ్ అనమాట. ఇది కూడా గ్లాస్ స్కిన్కి అనమాట. ఇది చూడండి, చాలా బాగుంది. లైట్ వెయిట్గా ఉంది. నేను పాండ్స్ క్రీమ్ యూస్ చేసినప్పుడు హెవీగా అనిపించేది. ఇది మాత్రం లైట్గా అనిపించింది నాకు. కనిపిస్తుందా లైటింగ్లో? ఎంత లైట్గా ఉందంటే చూపిస్తాను నేను. ఇదిగోండి, చూడండి ఎంత తొందరగా అబ్జర్వ్ అయిపోయిందో. కొంచెం చాలు. ఇది మీరు ఫేస్కే కాదు, నెక్ కూడా. ఏంటంటే ఇది మనకి చూసారా, టోనప్ అంటే మన లోపల ఉన్న బ్రైట్నెస్ అనేది బయటికి తీసుకొస్తుంది అనమాట. ఈ క్రీమ్ అనేది మామయ్య ఎర్త్ రైస్ వాటర్ వారి టోనప్ ఫేస్ అండ్ నెక్ క్రీమ్. మనం ఇక్కడ మొత్తం బ్యాక్ కూడా అదంతా అప్లై చేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు. జనరల్గా ఏ పౌడర్ అయితే యూస్ చేస్తారో ఆ పౌడర్ నేను యూస్ చేసే పౌడర్ చూపించాను కదా, పాండ్స్ వారిది నేను యూస్ చేస్తున్నాను. అది అయిపోతేనే కనుక మామయ్య ఎర్త్ ఏదైనా పౌడర్ కానీ క్రీమ్ కానీ అది ఇంకేమైనా ఉంటే కనుక అది నేను మీకు చూపిస్తాను. అది నేను పర్చేస్ చేసి యూస్ చేసి మీకు ఎటువంటి ర్యాషెస్ ఉండదు, ప్రాబ్లం ఉండదు అనుకుంటేనే నేను మీకు చూపిస్తాను. ఎందుకు అంటే నేను ఏది ప్రమోట్ చేయట్లేదు కాబట్టి నేను యూస్ చేసిన ప్రాబ్లం ఏం లేదు అనిపిస్తేనే నేను చూపిస్తున్నాను అనమాట. దీని తర్వాత నేను 1 మంత్ నుంచి నేను ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను. మామయ్య ఎర్త్ వారి బాయ్ బాయ్ డార్క్ సర్కిల్స్ అనమాట. ఈ డార్క్ సర్కిల్స్ నాకు ఈ బ్రైట్నెస్ పెరగడం వల్ల డార్క్ సర్కిల్స్ నాకు బాగా కనిపిస్తున్నాయి ఏమో అనిపిస్తుంది. నాకు ఈ మధ్య బాగా కనిపిస్తున్నాయి డార్క్ సర్కిల్స్. అంతకుముందు కానీ బాగా కనిపిస్తున్నాయి. నేను ఆల్రెడీ యూస్ చేశాను కాబట్టి యూస్ చేసినట్టే ఉంటుంది. ఇది నేనైతే ఇక్కడ కూడా అప్లై చేస్తున్నాను. మొత్తం మనం ఇలా రౌండ్గా అప్లై చేసుకోవాలి. ఏదైనా సరే కొంచెం క్వాంటిటీ చాలు. ఇది
ఇది కూడా కొంచెం క్వాంటిటీ అనే చాలు, జీవనోట్లో వెళ్ళే అంత ఆహారం అంతా ఇంత చూడండి. ఇంతకంటే ఎక్కువ ఏం పట్టదు మీకు, అంటే ఎక్కువ ఏం పట్టదు, అంతకన్నా ఏం పట్టదు. అప్లై చేసేసేయండి. అప్లై చేసేసి ఇలా రౌండ్గా అనేది రాసుకోండి. మార్నింగ్ అండ్ నైట్ అది కూడా రాసుకొని ఒక 5 minutes అనేది రెస్ట్ తీసుకోండి. మార్నింగ్ అయితే ఎక్కువ టైం మనం హౌస్ వైఫ్స్గా మనం రెస్ట్ తీసుకోలేము కాబట్టి అలాంటి ఇది కూడా అప్లై చేసి చూపిస్తాను. మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది నాకు ఏమాత్రం ర్యాషెస్ రాలేదు. చాలామంది ఇప్పుడు మామా ఎర్త్ అనేది ఇష్టపడుతున్నారు యూజ్ చేయడానికి. చూడండి ఎంత చక్కగా అబ్జర్వ్ అయిపోయిందో మనకి మంచిగా. అంటే ఇవన్నీ నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే ఉమెన్స్ అనేది బ్యూటీ అనేది ఇన్నర్ బ్యూటీ ఉండాలి. ఇది ఏంటంటే మన స్కిన్ మనము కాపాడుకోవడం కోసం మాత్రమే ఈ ప్రొడక్ట్స్ అనేది ఏమేమి చూపించాను అనేది మీరు కూడా పౌడర్ అనేది పాండ్స్ పౌడర్ అది తెలుస్తుంది కదా మీకు, అది లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో. పాండ్స్ పౌడర్ కూడా నేను ఇప్పుడు యూజ్ చేసింది పాండ్స్ పౌడరే, ఇంక నేను ఏమి యూజ్ చేయలేదు. ఆల్రెడీ ఇందాల 1 గంట 2 గంటల క్రితం నేను పాండ్స్ పౌడర్ యూజ్ చేశాను. కొంచెం ఆయిలీగా అనిపిస్తే మళ్ళీ దీని మీద టచ్అప్ చేశాను తప్ప ఫేస్ వాష్ చేయలేదు. అందుకని ఇవన్నీ చాలా బాగున్నాయి, మీకు చూపించాలన్న ఉద్దేశంతో చూపించాను. మీకు నచ్చితే కనుక పర్చేస్ చేసుకోండి. లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు చేసే సపోర్ట్ బట్టి ఇంకొంచెం వీడియోస్ అనేది నేను ఎలా డిఫరెంట్గా ప్రిపేర్ చేయాలనేది కూడా నేను ప్రయత్నిస్తాను. అది ఏదైనా పర్చేస్ చేయాలి. ఏంటంటే వీటికన్నిటికీ అనేది రిటర్న్స్ అనేది ఉండవు కాబట్టి మనం పర్చేస్ చేస్తేనే చేయాలి. మన ఇంట్లో వాళ్ళకు కూడా యూస్ అవుతాయి అనే ఉద్దేశంతో అయితే మనం పర్చేస్ చేసి వీడియో చేయగలుగుతాము. మనకి ఏది స్పాన్సర్డ్ ఏం రాలేదు కాబట్టి మనము మనం పర్చేస్ చేసుకునే వారి వరకు మనకి నచ్చినవి, మనకి ఏ ప్రాబ్లం లేదు, మన తోటిగా మన వీడియోస్ చూసి సపోర్ట్ చేసే వాళ్ళకి ఒక సపోర్ట్గా ఉంటుందనే ఉద్దేశంతో నేను వీడియో పెడతాను. నాకు వచ్చే వ్యూస్కి నేను ఎంత చేయాల్సిన అవసరం అయితే లేదు. బట్ ఆల్సో చూసే ఒకళ్ళిద్దరికైనా కూడా యూస్ఫుల్ అవుతుంది. వాళ్ళకి బడ్జెట్ అనిపిస్తే కొనుక్కుంటారు. ఎందుకంటే మనం ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేసామంటే మ్యాక్సిమం 1 to 3 months అనేది యూస్ చేస్తుంది. ఎవరో సింగిలే యూస్ చేస్తారు కాబట్టి 1 to 3 months యూస్ చేస్తారు. అంటే ఇంట్లో అందరూ యూస్ చేశారు ఒకటే ప్రోడక్ట్ అంటే మనం కొనుక్కోవాల్సి వస్తుంది, ప్రతి మంత్ కొనుక్కోవాల్సి వస్తుంది. బట్ ఒక్కొక్కటి మనకి 2-3 months కూడా యూస్ చేయొచ్చు. అంటే 100 రూపాయల కంటే ఎక్కువ ఉంటే కనుక మనకు 2 months 1.5 months యూస్ చేసుకోవచ్చు. కాబట్టి మనకి బడ్జెట్లో వచ్చినట్టే. అది కాక ఏంటంటే మనకి స్కిన్ అనేది కేర్ చేసుకోవడం కోసం ఈ ప్రొడక్ట్స్ అనేది మనకి అంతా స్కిన్ పాడైపోకుండా ఉండటం కోసం మీకు నచ్చినట్లే కనుక ఈ ప్రోడక్ట్స్ అన్ని మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లోనే లింక్ అనేది ఇస్తాను. నా ఫీడ్బ్యాక్ అనేది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అనేది క్లిక్ చేయండి. మీరు ఐఫై ఇవ్వడం మర్చిపోకుండా ఐఫై అనేది ఇవ్వండి. ఇంకా మీరు ఏమన్నా ప్రోడక్ట్స్ అనేది చేయాలి అని అనుకుంటే కనుక, అంటే ఇట్లా ఫేస్ వాష్ అలాంటివి అనేది మీరు ఏది వాడతారు అలాంటి ఏదైనా నేను చేయాలి అనుకుంటే కనుక నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. Thanks for watching Midijaz Collections Official. Midijaz Madhvi Dinesh. Please subscribe my channel for more interesting updates. Bye bye.